చేస్తలేమో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి, మీ మీద మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము బెదిరిస్తలేము, కానీ మీకు జస్ట్ గుర్తు చేస్తున్నాం మీ బాధ్యతని. కాబట్టి బాధ్యత తప్పకుండా, మీకు అధికారులు బాధ్యత తప్పకుండా, దయచేసి ప్రోటోకాల్ తప్పకుండా, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, అందరు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళు. దయచేసి అందరికీ యాజ్ పర్ ప్రోటోకాల్, యాజ్ పర్ వాట్ ఎవర్ ఉంటే దాని ప్రకారం మీరు చేయండి. తప్పితే మీరు జాదా హుషారీ చేస్తే జాదా హుషారీ జాన్కు ఖతర అవుతుంది. తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, డబుల్ ఉంది బ్రదర్. ఇప్పుడు 30, ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తామా, 2.5 tons. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నానా, ఇప్పుడు ఒక లారీ TS 36 TA 4689 అని ఒక లారీ ఉంది. ఈ లారీ దీంట్లో వీళ్ళు యాక్చువల్లీ ఈ లారీ పోవాల్సింది 32 tons, లేకుంటే 36 tons మ్యాక్స్. ఇగో వే బ్రిడ్జ్ దగ్గర చేసింది, యూ కెన్ సీ ఇట్ ఈస్ 76.5 tons. అంటే లిటరలీ డబుల్ మీద, ఇట్స్ మోర్ దెన్ డబుల్, ఇట్స్ డబుల్ అనుకోండి. దానికి లారీ ఇస్ ది 14 ton తీసేస్తే, లారీ వెయిట్ 14 ton తీసేస్తే ఇట్ ఇస్ డబుల్ ద వెయిట్. ఎస్, ట్రావెల్ చేస్తాం. ఇట్ ఈస్ ద ట్రూత్, ఇట్ ఈస్ లైవ్. పట్టుకున్నాం, ఎవిడెన్స్ చూపించినాం. అయితే అరే రూల్స్ కదా బ్రదర్, అయితే నేను తయారు చేసింది కాదు కదా, లైవ్ గా ఆర్టీఓ గారు ముంగట ఇవి లైవ్ గా వే బ్రిడ్జ్ తీసుకొని వచ్చిన మీకు చూసిన. అందుకే యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్తున్నా. ఆ లారీ తట్టుకోలేక దాని కెపాసిటీ 32 tons ఉంది, వాళ్ళు 73 tons అలా తీసుకుపోతున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో బ్యాలెన్స్ ఉండదు, దాంట్లో ఫ్లై యాష్ అంతా పైనుంచి వస్తుంది, అదంతా రోడ్డు మీద పడుతుంది. ఆ రోడ్డు మీద పడడంతో ఏమవుతుంది, ఎవరైనా బైక్లో పోయేవాళ్ళు ఎవరన్నా కావచ్చు. అదే విధంగా చెప్తారు మీకు, ఆ లారీ రోడ్డు మీద పడడంతో ఆ ఫ్లై యాష్ రోడ్డు మీద పడుతుంది, బండ్లు స్కిడ్ అవుతాయి. అదే 2 wheeler మీద స్కిడ్ అయితే ఒక పేద అబ్బాయి, అఖిల్ అనే అబ్బాయి స్కిడ్ అయి చనిపోయింది. నా దగ్గర మిత్రుడు చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ యంగ్ బాయ్ ఈజ్ జస్ట్ అరౌండ్ 27-28 years ఉంటాడు. వాళ్ళ కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి బ్రదర్? ఎంత దారుణం. అప్పటిదాకా దీని సంగతి ఏంటో తెలియదు నాకు. అఖిల్ జరిగిపోయిన తర్వాతనే దీని సంగతి తెలిసి దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. నేను దీని గురించి ఏదో డైరెక్ట్గా పెట్టి చెప్పట్లేదు. నేను 1.5 month నుంచి రెగ్యులర్గా అధికారులకు చెప్తా ఉన్నాను, ఇది చాలా డేంజరస్ స్కీమ్ అవుతుందండి, చెక్ చేసుకోండి అని చెప్తా ఉంటే చాలా లైట్గా తీసుకున్నారు. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే యువకులు మొత్తం నా దగ్గరకు వచ్చి చెప్పిపోయిన తర్వాతనే దీన్ని చేయడం జరిగింది. హుజరాబాద్లో ఉన్న యూత్ అంతా నా దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మా వాళ్ళు చనిపోయినరు, మీరు ప్లీజ్ దీని మీద స్పందించండి, దీనిలో లక్షల కోట్ల రూపాయల స్కామ్ అవుతుందని వాళ్ళు చెప్తేనే కదా నేను స్పందించింది. బ్రదర్ క్యాష్ తీసుకున్న దానికి ఎవిడెన్స్ వీడియోలు ఉంటాయా బ్రదర్? మీ క్యాల్కులేషన్ సింపుల్గా చెప్పినా, నీకు సింపుల్ క్యాల్కులేషన్ నేను ఎక్కువ చెప్పచ్చిందన్న. 25,000 to 30,000 rupees పోతుంది దేనికి, ఒక్క లారీకి 32 tons ఆర్ 36 tons. దీనికి డబుల్ పోతుంది అనుకో, అదనపు 30,000 rupees మిగులుతున్నాయి కదా. ఆ 30,000 into 300 లారీస్ ఎవ్రీడే పోయేది 90 lakhs అవుతున్నాయి. 50 కాదు 90 lakhs. కానీ ఆ 40 lakhs వీళ్ళకి పోతున్నాయి, ఆ 40 lakhs వీళ్ళకి పోతున్నాయి, 50 lakhs డైరెక్ట్ మంత్రికి పోతున్నాయి. ఈ మంత్రి గారి కలెక్షన్ బాయ్ పేరు కూడా చెప్తున్నా నీకు, పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు. నేను చెప్పేది అబద్ధమైతే చందు, మీద మీడియా ఉంది లైవ్, నువ్వు ఇప్పుడు కూడా ఓ. నేను ఆ రోజు పట్టుకున్న రోజు రెడ్ హ్యాండెడ్ కూడా చెప్పిన చందు గారు, లైన్గా 100 లారీలు ఆగినాయి నేను హుజరాబాద్ ఆపిన రోజు. ఆర్టీఓ గారు ఆ రోజు శ్రవంతి అని ఆర్టీఓ గారు అనుకో, ఎంవీఐ కరీంనగర్ వచ్చిండ్రు, సీజ్ చేసి పోయినరు. తనకు చెప్పిన తన కళ్ళ ముందర నుంచి పోతున్నాయి బండ్లు, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐజ్. లారీలన్నీ ఆగున్నా కూడా నేను ఫోన్ చేసి చెప్పినా కూడా బండ్లు సీజ్ చేయలేదు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఎగ్జాక్ట్లీ ఎవరు ఓకే సార్ వి విల్ లుక్ ఇంటూ ఇట్ అంటారు, చేయరు. దాని అర్థం ఏంటిది?
ఇవాళ సీఎం నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రభాకర్ గారు పోతుందన్నట్టే కదా. వాట్ ఎల్స్ దీంట్లో దీంట్లో అనేది ఏముంటుంది సార్? డెఫినెట్ కదా, ముఖ్యమంత్రి ఈజ్ ద బాస్, సీఎం గారి నాయకత్వంలో ఇద్దరు పంచుకుంటున్నారేమో ఇద్దరు, అందుకే ఎవరు దాంట్లో స్పందిస్తారు. లేకుంటే మంత్రిది ఇంత పెద్ద స్కామ్గా నేను చెప్పిన మొత్తం దేశమంతా చూసిన తర్వాత ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఆర్పీ ట్యాక్స్ అయిపోయింది అంతే, రేవంత్ పొన్నం ట్యాక్స్. ఏది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దిస్ ఈజ్ బికమ్ ఆర్పీ ట్యాక్స్. రేవంత్ పొన్నం ట్యాక్స్ ని ఆర్పీ ట్యాక్స్ రెడీగా అయిపోయింది ఇది. కాబట్టి దీనికి కూడా కొత్త పేరు పెడుతున్నాం, మంచిగా చెప్పింది నాకు నుంచి అందించారు. దిస్ న్యూ నేమ్ విల్ బి దిస్ ఇస్ ఆర్పీ ట్యాక్స్. థ్యాంక్ యూ.